శ్రీమాత్రే నమః. హలో అండి. అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ 2025 డిసెంబర్ నెలలో అక్షరాభ్యాసానికి, నామకరణానికి, గృహప్రవేశానికి, రిజిస్ట్రేషన్‌లకు, అన్నప్రాసనకు, అలాగే అద్దెల్లు మారడానికి ఏ ఏ రోజుల్లో మంచి రోజులున్నాయో ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే గనక మీకు అన్ని విషయాలు కూడా క్లియర్‌గా అర్థమవుతాయి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఈ 2025 సంవత్సరంలో డిసెంబర్ నెలొచ్చి శ్రీ విశ్వవసనామ సంవత్సరం మార్గశిర మాసం శుద్ధ ఏకాదశి సోమవారం 1 తారీఖు నుంచి ప్రారంభమై పుష్యమాసం శుద్ధ ద్వాదశి బుధవారం 31 తారీఖుతో అయితే గనక ఈ డిసెంబర్ నెల అనేది ముగుస్తుందండి. ఈ 2025 సంవత్సరంలో శుక్రమూఢం అనేది ప్రారంభమవుతుందండి. శుక్రమూఢం వచ్చి నవంబర్ 30 తారీఖు ఆదివారం నుంచి మనకి శుక్రమూఢం అనేది ప్రారంభమై 2026 ఫిబ్రవరి 13తో అయితే గనక మనకి శుక్రమూఢం అనేది ముగుస్తుందండి. మొత్తం మనకి 76 రోజులైతే ఈ శుక్రమూఢం అనేది ఉంటుందండి. ఈ డిసెంబర్ నెలలోనే మనకి ధనుర్మాసం అనేది కూడా ప్రారంభం అవుతుందండి. ధనుర్మాసం వచ్చి డిసెంబర్ 16 మంగళవారం నుంచి మనకి ధనుర్మాసం అనేది ప్రారంభం అవుతుందండి. మనకి మార్గశిర మాసం వచ్చి డిసెంబర్ 19 అమావాస్య అండి. ఈ రోజుతో మనకి మార్గశిర మాసం అనేది పూర్తవుతుందండి. డిసెంబర్ 20 శనివారం అండి. ఈ రోజు నుంచి మనకి పుష్యమాసం అనేది ప్రారంభమవుతుందండి. పుష్య ధనుర్మాసాలు శూన్యమాసాలండి. శుక్రమూఢంలో శూన్యమాసం అవడం వల్ల ఈ 2 నెలల పాటు అంటే 2025 డిసెంబర్ నెల, 2026 జనవరి, ఫిబ్రవరి 13వ తేదీ వరకు కూడా వివాహాలకు కానీ, నిశ్చయితాంబూలకు కానీ, గృహప్రవేశానికి కానీ, ఉపనయనానికి కానీ, పిల్లలకు అక్షరాభ్యాసానికి కానీ, పుట్టి వెంట్రుకలు తీయించడానికి కానీ, చెవులు కుట్టించడానికి కానీ ఎటువంటి కూడా శుభకార్యాలు అనేవి లేవండి. ముహూర్తాలు అనేవి డిసెంబర్ 1 తారీఖు సోమవారం వచ్చిందండి. ఈ రోజు ఇది వచ్చి మార్గశిర శుద్ధ ఏకాదశి అండి. నక్షత్రం వచ్చి రేవతి నక్షత్రం. ఈ రోజు విశేషం వచ్చి గీతా జయంతి అండి మరియు మోక్షద ఏకాదశి, అలాగే ప్రపంచ ఎయిడ్స్ డే అండి. ఈరోజు వ్యాపార ప్రారంభానికి, రిజిస్ట్రేషన్లకు, అన్నప్రాసనకు మాత్రం అనుకూలంగా ఉందండి. డిసెంబర్ 2 తారీఖు మంగళవారం అండి. ఈ రోజు ఇది వచ్చి ద్వాదశి, నక్షత్రం వచ్చి అశ్విని నక్షత్రం అండి. ఈ రోజు విశేషం వచ్చి మత్స్య ద్వాదశి అండి, అలాగే ప్రదోష వ్రతం అండి. ఈ రోజు అంత మంచి రోజు కాదండి, శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదు. డిసెంబర్ 3 తారీఖు బుధవారం వచ్చిందండి. ఈ రోజు ఇది వచ్చి త్రయోదశి, నక్షత్రం వచ్చి భరణి నక్షత్రం. ఈ రోజు విశేషం వచ్చి హనుమత్ వ్రతం అండి. ఈ రోజు అనురాధ కార్తె ఈ రోజు నుంచి పూర్తయి జ్యేష్ఠ కార్తె అనేది ఉదయం 11:33 నుంచి ప్రారంభమవుతుందండి. ఈ రోజు అంత మంచి రోజు కాదండి. ఈ రోజు కూడా శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి. డిసెంబర్ 4 తారీఖు గురువారం వచ్చిందండి. ఈ రోజు ఇది వచ్చి చతుర్దశి, నక్షత్రం వచ్చి పౌర్ణమి అండి. ఉదయం 7:12 వరకు ఉండి తదుపరి కృతిక ప్రారంభమవుతుంది. ఈ రోజు విశేషం వచ్చి పౌర్ణమి అండి, దత్తాత్రేయ జయంతి మరియు ఇండియన్ నేవీ డే. ఈ రోజు ప్రయాణాలకు, అద్దెల్లు మారడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. డిసెంబర్ 5 తారీఖు శుక్రవారం అండి. ఈ రోజు ఇది వచ్చి మార్గశిర బహుళ పాడ్యమి అండి. తెల్లవారుజాము 4:52 వరకు ఉంది. నక్షత్రం వచ్చి రోహిణి నక్షత్రం. ఈ రోజు రిజిస్ట్రేషన్లకు, అలాగే నూతన వ్యాపార ప్రారంభాలకు మాత్రమే అనుకూలంగా ఉందండి. డిసెంబర్ 6 తారీఖు శనివారం అండి. ఈ రోజు ఇది వచ్చి విద్య, నక్షత్రం వచ్చి మృగశిర నక్షత్రం. ఈ రోజు అంబేద్కర్ వర్ధంతి అండి. ఈ రోజు అన్నప్రాసనకు, అద్దెల్లు మారడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. డిసెంబర్ 7 తారీఖు ఆదివారం అండి. ఈ రోజు ఇది వచ్చి తదియ, నక్షత్రం వచ్చి ఆరుద్ర నక్షత్రం. ఈ రోజు కూడా అన్నప్రాసనకు, అద్దెల్లు మారడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. డిసెంబర్ 8 తారీఖు సోమవారం అండి. ఈ రోజు ఇది వచ్చి చవితి, నక్షత్రం వచ్చి పునర్వసు నక్షత్రం. ఈ రోజు విశేషం వచ్చి మనం ప్రతి నెల ఆచరించే సంకటహర చతుర్థి వ్రతం అండి. ఈ రోజు కూడా రిజిస్ట్రేషన్లకు, అన్నప్రాసనకు, వ్యాపార ప్రారంభాలకు మాత్రమే అనుకూలంగా ఉందండి. డిసెంబర్ 9 తారీఖు మంగళవారం అండి. ఈ రోజు ఇది వచ్చి పంచమి, నక్షత్రం వచ్చి పుష్యమి నక్షత్రం అండి. ఈ రోజు అంత మంచి రోజు కాదండి. ఈ రోజు ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేదండి. డిసెంబర్ 10 బుధవారం వచ్చింది. ఈ రోజు ఇది వచ్చి షష్ఠి, నక్షత్రం వచ్చి ఆశ్లేష నక్షత్రం అండి. ఈ రోజు అన్నప్రాసనకు, రిజిస్ట్రేషన్లకు, అద్దెల్లు మారడానికి, అలాగే వ్యాపార ప్రారంభాలకు మాత్రమే అనుకూలంగా ఉందండి. డిసెంబర్ 11 గురువారం వచ్చింది. ఈ రోజు ఇది వచ్చి సప్తమి, నక్షత్రం వచ్చి మకా నక్షత్రం అండి. ఈ రోజు అద్దెల్లు మారడానికి, అన్నప్రాసనకు, బారసాలకు, పిల్లలను ఉయ్యాల వేయటకు మాత్రమే అనుకూలంగా ఉందండి. డిసెంబర్ 12 శుక్రవారం అండి. ఈ రోజు ఇది వచ్చి అష్టమి, నక్షత్రం వచ్చి పొబ్బా నక్షత్రం. ఈ రోజు విశేషం వచ్చి అనగాష్టమి అండి మరియు కాలభైరవాష్టమి అండి. ఈ రోజు కూడా అన్నప్రాసనకు, అద్దెల్లు మారడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. డిసెంబర్ 13 శనివారం వచ్చిందండి. ఈ రోజు ఇది వచ్చి నవమి, నక్షత్రం వచ్చి ఉత్తర నక్షత్రం అండి. ఈ రోజు కూడా రిజిస్ట్రేషన్లకు, అద్దెల్లు మారడానికి, బారసాలకు, పిల్లలను ఉయ్యాల వేయటకు, ప్రయాణాలకు మాత్రమే అనుకూలంగా ఉందండి. డిసెంబర్ 14 ఆదివారం అండి. ఈ రోజు ఇది వచ్చి దశమి, నక్షత్రం వచ్చి హస్త నక్షత్రం.
ఈరోజు కూడా రిజిస్ట్రేషన్లకు, పెళ్లి చూపులకు, అద్దెలు మారడానికి, బారసాలకు, ప్రయాణాలకు, అలాగే పిల్లలు ఉయ్యాల్లో వేయడానికి మాత్రం అనుకూలంగా ఉందండి. డిసెంబర్ 15 సోమవారం అండి. ఈరోజు తిథి వచ్చి ఏకాదశి, నక్షత్రం వచ్చి చిత్తా నక్షత్రం. ఈరోజు విశేషం వచ్చి సఫల ఏకాదశి అండి. ఈరోజు కూడా రిజిస్ట్రేషన్లకు, అద్దెలు మారడానికి, బారసాలకు, ప్రయాణాలకు, అలాగే పిల్లలు ఉయ్యాల్లో వేయడానికి మాత్రం అనుకూలంగా ఉందండి. డిసెంబర్ 16 మంగళవారం వచ్చింది. ఈరోజు తిథి వచ్చి ద్వాదశి, నక్షత్రం వచ్చి స్వాతి నక్షత్రం అండి. ఈరోజు ధను సంక్రమణం అండి. సూర్యుడు వృశ్చిక రాశిలోంచి ధనుసు రాశిలోకి మధ్యాహ్నం 1:23 సంక్రమణం అండి. ఈ రోజు నుంచి ధనుర్మాసం అనేది ప్రారంభమవుతుందండి. దీన్ని నెలగంట అంటారు. ఈ రోజు నుంచి నెలగంట అనేది ప్రారంభమవుతుంది. మరియు జ్యేష్ఠకార్తె పూర్తయి మూలాకార్తె మధ్యాహ్నం 1:10 నుంచి ప్రారంభం అండి. డిసెంబర్ 17 బుధవారం అండి. ఈ రోజు తిథి వచ్చి త్రయోదశి, నక్షత్రం వచ్చి విశాఖ నక్షత్రం. ఈ రోజు విశేషం వచ్చి ప్రదోష వ్రతం అండి. ఈ రోజు ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేదండి. ఈ రోజు ప్రదోష వ్రతము. ఈ రోజు శివారాధనకి విశేషమైందండి. డిసెంబర్ 18 గురువారం వచ్చిందండి. ఈ రోజు తిథి వచ్చి చతుర్దశి, తెల్లవారుజామున 4:26 వరకు ఉంది. నక్షత్రం వచ్చి అనురాధ నక్షత్రం. ఈ రోజు మహాశివరాత్రి అండి. ఈ రోజు కూడా ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేదండి. ఈ రోజు కూడా శివారాధనకు చాలా విశేషమైందండి. డిసెంబర్ 19 శుక్రవారం అండి. ఈ రోజు తిథి వచ్చి అమావాస్య, ఉదయం 6:30 వరకు ఉంది. నక్షత్రం వచ్చి జ్యేష్ఠ నక్షత్రం. ఈ రోజు మాఘశిర అమావాస్య అండి. ఈ రోజుతో మాఘశిర మాసం అనేది ముగుస్తుంది. ఈ రోజు అంత మంచి రోజు కాదండి. శుభకార్యాలకు అనుకూలంగా లేదండి. డిసెంబర్ 21 ఆదివారం వచ్చిందండి. ఈ రోజు తిథి వచ్చి పుష్యశుద్ధ పాడ్యమి అండి. నక్షత్రం వచ్చి పూర్వాషాఢ నక్షత్రం. ఈ రోజు చంద్రోదయం అండి. ఈ రోజు కూడా అద్దెలు మారడానికి, ప్రయాణాలకు మాత్రం అనుకూలంగా ఉందండి. డిసెంబర్ 22 సోమవారం వచ్చింది. ఈ రోజు తిథి వచ్చి విధియ, నక్షత్రం వచ్చి పూర్వాషాఢ నక్షత్రం. ఈ రోజు కూడా అద్దెలు మారడానికి, రిజిస్ట్రేషన్లకు మాత్రం అనుకూలంగా ఉందండి. డిసెంబర్ 23 మంగళవారం వచ్చింది. ఈ రోజు తిథి వచ్చి తదియ, నక్షత్రం వచ్చి శ్రవణ నక్షత్రం అండి. ఈ రోజు అన్ని శుభకార్యాలకు అనుకూలంగా ఉందండి. ఈ రోజు విశేషం వచ్చి కిసాన్ డే అండి, రైతుల దినోత్సవం. డిసెంబర్ 24 బుధవారం వచ్చింది. ఈ రోజు తిథి వచ్చి చవితి, నక్షత్రం వచ్చి ధనిష్ట నక్షత్రం. ఈ రోజు చవితి అండి. ఈ రోజు వ్యాపారాలకు ప్రారంభించడానికి, అలాగే అద్దెలు మారడానికి మాత్రం అనుకూలంగా ఉంది. డిసెంబర్ 25 గురువారం వచ్చింది. ఈ రోజు తిథి వచ్చి పంచమి, నక్షత్రం వచ్చి శతభిష నక్షత్రం. ఈ రోజు విశేషం వచ్చి క్రిస్మస్ పండుగ అండి, అలాగే త్యాగరాజ స్వామి ఆరాధన. ఈ రోజు కూడా అద్దెలు మారడానికి, పెళ్లి చూపులకు, ప్రయాణాలకు, బారసాలకు అనుకూలంగా ఉందండి. డిసెంబర్ 26 శుక్రవారం అండి. ఈ రోజు తిథి వచ్చి షష్ఠి, నక్షత్రం వచ్చి పూర్వభద్ర నక్షత్రం. ఈ రోజు విశేషం వచ్చి బాక్సింగ్ డే అండి. ఈ రోజు మూలాకార్తె పూర్తయి పూర్వాషాఢ కార్తె మధ్యాహ్నం 2:08 నుంచి ప్రారంభం అండి. ఈ రోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి. డిసెంబర్ 29 సోమవారం వచ్చిందండి. ఈ రోజు తిథి వచ్చి నవమి, ఉదయం 7:40 వరకు ఉందండి. తదుపరి దశమి ప్రారంభమవుతుంది. ఈ రోజు నక్షత్రం వచ్చి అశ్విని నక్షత్రం. రాత్రి 2:46 వరకు ఉందండి. ఈ రోజు రిజిస్ట్రేషన్లకు, వ్యాపార ప్రారంభానికి, అలాగే అన్నప్రాసనకు, బారసాలకు మాత్రం అనుకూలంగా ఉందండి. డిసెంబర్ 30 మంగళవారం వచ్చింది. ఈ రోజు తిథి వచ్చి ఏకాదశి, నక్షత్రం వచ్చి భరణి నక్షత్రం అండి. ఈ రోజు విశేషం వచ్చి వైకుంఠ ఏకాదశి అండి. దీన్నే ముక్కోట ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి తిరుమలలో ఉత్తరద్వార దర్శనం ప్రారంభమవుతుందండి. మరియు రమణ మహర్షి జయంతి. డిసెంబర్ 31 బుధవారం వచ్చిందండి. ఈ రోజు తిథి వచ్చి ద్వాదశి, నక్షత్రం వచ్చి కృతికా నక్షత్రం. ఈ రోజు విశేషం వచ్చి శ్రీ కూర్మ ద్వాదశి అండి. ఈ రోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి. సో ఇవేనండి డిసెంబర్ నెలలో వచ్చే పండుగలు, తిథులు, నక్షత్రాలు, అలాగే మంచి రోజులే అండి. మన జాతక గ్రహ బలం, పేరు బలాన్ని బట్టి శుభముహూర్త సమయాలు అనేవి మారుతూ ఉంటాయండి. మీ దగ్గరలోని పండితులు కనుక్కొని శుభముహూర్త సమయాన్ని నిర్ణయించుకోండి. సో ఇదేనండి వీడియో. నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.